డాక్టర్ గారు, నేను 3 సంవత్సరాలుగా కువైట్లో ఉంటున్నాను. మీ ప్రోగ్రామ్ని మిస్ కాకుండా చూస్తాను. నా కుటుంబం ఇండియాలో ఉంది. నేను సౌదీ నుండి సెలవులకి ఇంటికి వెళ్ళినప్పుడు సెక్స్ని ఎంజాయ్ చేయాలనుకుంటే అసలు చేయలేకపోతున్నాను. ఉన్న కొద్ది రోజులు నా భార్యకి సుఖం ఇవ్వలేకపోవడంతో ఆమె ఎంతో నిరాశ చెందుతోంది. నేను సౌదీలో ఎటువంటి సెకండ్ సెటప్ కూడా పెట్టుకోలేదు. అయినా భార్యతో ఎందుకని ఎంజాయ్ చేయలేకపోతున్నాను? ఇదొక మిస్టరీగా ఉంది. మా దాంపత్య జీవితం సుఖమయమవడం మీ కార్యక్రమం ద్వారానే సాధ్యమని పూర్తిగా నమ్ముతున్నాను. మాకు తగిన సలహా ఇవ్వండి అంటున్నారు. ఇదేం మిస్టరీ కాదండి. ఎందుకు అంగం గట్టిపట్టలేదు, ఎందుకు సెక్స్ చేయలేకపోతారు? ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళల్లో టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువడం కారణం. హార్మోన్ టెస్ట్ చేసి చూసి టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువ ఉంటే దానికి మా టెస్టోస్టిరోన్ హార్మోన్ ఇంజెక్షన్ తీసుకోవాలి. లేదా వాళ్ళలో ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉంటే కూడా అంగం సెక్స్ సమస్య. అప్పుడు ప్రోలాక్టిన్కి సంబంధించిన డిఫెక్ట్ని కరెక్ట్ చేయడం కోసం మందులు వాడాలి. కొంతమందికి థైరాయిడ్ లోపం ఉంటుంది, థైరాయిడ్ డిఫెక్ట్ కరెక్ట్ చేయాలి. కొంతమంది షుగర్ ఉంటుంది, షుగర్ని కంట్రోల్ చేయాలి. కొంత బీపీ ఉంటుంది, బీపీని కంట్రోల్ చేయాలి. ఏది కారణం చూడాలి. అలాగే ఎంజైమ్ ఇంతకుముందు చెప్పుకున్నాం, ఎంజైమ్స్ లోపం ఉంటుంది. పీడీ5 ఎంజైమ్ ఉండబట్టి ఆ ఎంజైమ్ డిఫెక్ట్ వల్ల దానివల్ల అంగం సరిగ్గా గట్టిపడదు. అలాంటి చోట్ల మనకి సిల్నాఫిల్ కానీ టాడాల్ఫిల్ కానీ వాడుకోవచ్చు. అంటే పీడీ5 ఇన్హిబిటర్స్ అంటాం, ఆ టాబ్లెట్స్ వల్ల. అంటే ఏది మూల కారణం, ఆ మూల కారణాన్ని టెస్ట్ చేసి చాలా తెలిసిపోతున్నారు. దాని ప్రకారం మందులు వాడుకోవచ్చు. వాడుకుంటే ఇప్పుడు వాళ్ళు చేయలేకపోతే అనే అవసరంలా డాక్టర్ దగ్గర చూపించి మందులు వాడితే శుభ్రంగా ఇండియా వచ్చేవాడు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అంతకు ఇంకేం కాదు. ఏదో సమ్ డిఫెక్ట్ ఈజ్ దేర్, ఆ డిఫెక్ట్ని కంట్రోల్ చేయాలి. లేదా సైకలాజికల్గా అయినా యాంగ్జైటీ, టెన్షను ఏమైనా ఉందనుకోండి, ఆ యాంగ్జైటీ టెన్షన్ వరకు కొద్దిగా కౌన్సిలింగ్ పొందితే తగ్గిపోతాయి.